ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలంతా కూడా క్రీస్తు పుట్టుకను గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉంటుంటాం. సో, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ. హల్లెలూయా! చెప్దాం అందరం కూడా. క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ. ఎలా స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అని చూసినట్లయితే మనకి ఈ స్తుతి గురించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కువగా స్తుతించాలని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ ఇతర గ్రంథాల్లో కంటే, ఏ ఇతర సువార్తల్లో కంటే స్తుతి ప్రార్థన గురించినటువంటి ఆ యొక్క విషయాలు ఎక్కువగా ఎందులో ఉంటాయంటే లూకా సువార్తలు ఉంటాయన్నమాట. లూకా సువార్తలో ఉన్నటువంటి ఈ యొక్క స్తుతి గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ముందుగా అసలు దేవుడు ఎందుకని ఈ లోకానికి వచ్చాడనే సత్యం మీరు తెలిసినట్లయితే మన జీవితాలు ఈ రోజున అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉండవు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాలి ఈ రోజున. సరే, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. క్రిస్మస్లో ఇటువంటి వర్తమానం ఉంటుందా? అసలు ఇటువంటి వర్తమానం క్రిస్మస్కి సంబంధించిందా అని అనిపిస్తుంది. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలా జన్మించాడో మనకు తెలుసు. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. వింటున్నారా? అసలు క్రిస్మస్ సందర్భంగా ఈ వాక్యం ఎవరు చదవరు, ఎప్పుడూ చదవరు. యేసు ప్రభువు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఈ సందర్భాన్ని ఉపయోగిస్తూ ఉంటుంటాం మనం. ఇక్కడ ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ వచనం చదివితే మీరు ధనవంతులు గమనించాలి. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఇదే బాధ ఇప్పుడు అందరికీ సమస్య. అందరూ కూడా అప్పుల సమస్యల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటరితనంలో కృంగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్య అంతా పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకనంటే ఏదో ఆయన ఒక పుట్టినరోజు పండుగ చేయించుకోవాలనో, లేకపోతే ఆయన్ని పొగడాలనో, ఇది కాదు అక్కడ ఉద్దేశం. మన యొక్క దారిద్ర్యం నుంచి మనం విడుదల పొంది ధనవంతులు కావాలని. హల్లెలూయా! క్రిస్మస్ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ధనవంతుడయ్యిండి కూడా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులము కావాలనని. హల్లెలూయా! ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఎక్కువగా స్తుతించాలంటే దేవుణ్ణి. అలా స్తుతించినటువంటి వారికి ఆ క్రిస్మస్ అసలే క్రిస్మస్ పండుగే కాదనమాట, శుద్ధ దండగ అని అర్థం అనమాట. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చాలామంది చేసేటువంటిది ఏంటంటే స్తుతించడం మర్చిపోతారు దేవుణ్ణి. స్తుతి నీ స్థితి మారుస్తుంది. నీ అప్పుల స్థితి నుంచి ఐశ్వర్యవంతునిగా నీ స్థితి మార్చేది స్తుతి అనమాట. అప్పుల్లో ఉన్న కూడా దేవుని స్తుతించాలి, అనారోగ్యంలో ఉన్న కూడా దేవుని స్తుతించాలి, ఎటువంటి బంధకాల్లో ఉన్న కూడా దేవుని స్తుతించాలి. ఈ సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఇంకొక సత్యం మీతో గమనించాలి. లూకా సువార్తలో స్తుతి గురించినటువంటి మాటలు లూకా సువార్తలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక 5 పాయింట్లు నేను చెప్తాను. 5 వ్యక్తులు లూకా సువార్తలోనే ఉన్నారు, స్తుతించారనమాట దేవుడు పుట్టినప్పుడు. మిగతా సందర్భాలు కూడా నేను చెప్పలేదు, దేవుని పుట్టినప్పుడు మాత్రమే. సరే, మొట్టమొదటిగా మనం చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం మనం గమనించినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అక్కడ 46వ వచనం నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఉంది. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలని దీనస్థితిని కటాక్షించెను. హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఎవరు ఈ మాట చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని గర్భంలో ధరించినటువంటి తల్లి అయినటువంటి మరియ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే 46వ వచనం, నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది.
దేవుని స్తుతించుచున్నది, దేవుని మహిమపరుస్తూ ఉన్నది. ఎందుకని అంటే కన్యక గర్భవతి అయిందంటే ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి? రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తారు. ఆ? అసలు ఆమెడికి ప్రాణానికే ప్రాణ సంఘటన అనమాట. కానీ అటువంటి సమయంలో ఆమె పలికిన మాట ఏంటి తెలుసా? నా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాడు. దీనస్థితి ఏంటి? పెళ్లి కాకుండా గర్భవతి అయిందంటే ఎంత అవమాన స్థితి. కాబట్టి ఈ రోజున మీరు ఈ స్థితిని గ్రహించాలి. నా కొడుకు నా యేసయ్య ధనవంతుడైండి దరిద్రిగా వచ్చాడు, ఇదిగో నా అప్పుల సమస్య నుంచి విడిపించడానికే, నేను ఉన్నటువంటి పేదరికం నుంచి విడిపించడానికే, నాకున్న ఒంటరితనం తీసివేసేయడానికే, నాకున్న రోగాన్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. ఇది ఆయన యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం. ఇది సత్యం. హల్లెలూయా. గ్రహించగలుగుతున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ సత్యం తెలియకపోవటం వల్లనే మనిషి సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటూ దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? అసలు దేవుడి యొక్క పుట్టుక ఉద్దేశం తెలుసుకున్నట్లయితే దేవుడిని ప్రశ్నించలేవు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిందే ఎందుకంటే నిన్ను విడిపించడానికి, నీ బంధకాల నుంచి విడిపించడానికి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి. తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తే శాపాల లిస్టులో ఉంటుంది అప్పు అనేటువంటి శాపం. కాబట్టి నీ యొక్క అప్పు నుంచి, నీ యొక్క అనారోగ్యం నుంచి, నీకున్న ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపించాలని చెప్పి వచ్చాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎప్పుడైతే సత్యం గ్రహించారో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ రోజున మీరు అప్పుల నుంచి విడిపించబడకపోవటానికి కారణం, అనారోగ్యం నుంచి విడిపించబడకపోవటానికి కారణం, మీ జీవితంలో రక్షణ పొందుకోకపోవటానికి కారణం, లేకపోతే మీ జీవితంలో విడుదల పొందుకోపోవటానికి కారణం ఏంటంటే సత్యం తెలియకపోవటం వల్ల అనమాట. వింటున్నారా? సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటారో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటండి. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఆవిడ ఏం చెప్తూ ఉన్నది? నా ఆత్మ ప్రభును కీర్తిస్తుంది, నా ఆత్మ ప్రభును గణపరుస్తుంది. హల్లెలూయా. దేవునిలో నా ఆత్మ ఆనందిస్తూ ఉంది. రిజాయిస్. పౌలు గారు అంటాడు కదా, జైల్లో ఉండి చెప్తాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. బ్రదర్, మీరు చెప్పటాక బాగానే ఉంది, వింటాక బాగానే ఉంది, ఎలాగ ఆనందిస్తాం మేము? తెల్లవారితే చాలు అప్పులలో వస్తూ ఉన్నారు. ఫోన్ 24 hours వాళ్ళదే మోగుతూ ఉంది, వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మేము ఏం చేయాలి? గందరగోళంగా ఉంది. కానీ ఇక్కడ పని అమ్మగారి పరిస్థితి ఎలాగుంది? ఆవిడ కన్సీవ్ అయిందని తెలిసిన మరుక్షణమే అప్పుడున్న సాంప్రదాయం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేస్తారు. పెళ్లి కాకుండా గర్భవతి అయిందంటే భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అట్లానే అనుకోండి. కానీ ఇంకా అప్పుడు ఎటువంటి బంధకాలు ఉందామే? ఆమె ఏం చేస్తున్నట్టంటే దేవుని కనపరుస్తుంది. కాబట్టి ఈ రోజున మరి అమ్మగారు చేసినటువంటి పనిని మీరు ఎందుకు చేయలేరు? అప్పుల్లో ఉన్నారా? దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. ఎందుకనంటే అప్పులను బట్టి కాదు, మీరున్న దీనస్థితిని బట్టి కాదు, మీరున్నటువంటి భయంకరమైన పరిస్థితిని బట్టి కాదు. మరి ఎందుకని స్తుతించాలి? ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. యాక్చువల్గా పెళ్లికి ముందు గర్భవతి అవతం నిందే, కానీ దాన్ని దేవుడు గొప్ప భాగ్యంగా మార్చేస్తాడు, గొప్ప ధన్యతగా మార్చేస్తాడు. హల్లెలూయా అంటుంది కదా ఆమె. చూద్దామా? హల్లెలూయా. ఇక నుంచి నన్ను అందరూ కూడా ధన్యురాలంటారు, ఇక నుంచి నన్ను పొగుడుతారు, నేను రక్షకునికి జన్మనిచ్చినటువంటి వ్యక్తిగా నన్ను చూస్తారు అని చెప్పి నెగిటివ్లోంచి పాజిటివ్ చూడగలుగుతుంది. నిందలో నుంచే మెప్పు చూడగలుగుతుంది, నిందలో నుంచే గొప్ప భాగ్యాన్ని చూడగలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు అప్పుల్లోంచే ఐశ్వర్యవంతులు కావటం చూసుకోవాలి. ఈరోజు మీరు ఉన్నటువంటి స్థితిలో నుంచే గొప్పవాళ్ళుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు, బ్రదర్, మాకు చిన్న ఇల్లు అండి, మా స్థితి చాలా చిన్నదండి, మా జీవితం చాలా చిన్నదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి, మాతో ఎవరు మాట్లాడరండి. ఎందుకు నెగిటివ్ పలుకుంటారు? ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే నా యేసయ్య సర్వశక్తిమంతుడు, నా యేసయ్య సర్వసృష్టికర్త కొడుకుని నేను, సర్వసృష్టికర్త కూతురు నేను. ఇది చెప్పాలి. కానీ నీ తండ్రి ఇక్కడున్న ఈ 60-70 సంవత్సరాల తండ్రిని చూసుకుని ఆ తండ్రికి ఏమీ లేదు, ఇల్లు లేదు, ఓకలు లేదు, అప్పులు ఉన్నాయని చెప్పేసి బాధపడకూడదు. ఆ తండ్రిని గౌరవించాలి. కానీ నీకు శాశ్వతమైన ఆ తండ్రికి నీకు కలిపి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన యేసు ప్రభువారు అన్నమాట. ఆయన ఎటువంటి వాడు అంటే సర్వసృష్టికర్త. ఈ యొక్క భూమిని శూన్యం వేలాడదీశాడు, ఆకాశాన్ని జ్ఞానంతో కొలుస్తాడు. ఇప్పుడు ఒక లక్షాధికారి కొడుకు అయితేనే ఏం చెప్పుకుంటాడో, నేను లక్షాధికారి కొడుకుని అంటాడు. కోటీశ్వరుడు కొడుకు అయితే, ఒక జమీందారు కొడుకు ఏం చేస్తాడు, నేను జమీందారు కొడుకుని అని చెప్పుకుంటాడు. మరి అటువంటిది సర్వ సృష్టికర్తకు నువ్వు బిడ్డవు. వింటున్నారా? యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన అందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలు అవటానికి అధికారం ఇస్తూ ఉన్నాడంట.
నువ్వు ఆయన బిడ్డవు అని నువ్వు గుర్తింతే చాలు. నేను మొన్న ఒక సంఘటన చదివాను న్యూస్ పేపర్లో. ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఏదో హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఆ పెండ్లి కొడుకు అమ్మమ్మ ఏం చేసిందంటే కిటికీ ఓపెన్ చేసి చూసేసరికి అదే హోటల్కి బయట ఎక్కడో ఒక ఆమె ఎర్లీ మార్నింగ్ లేస్తుంది, ప్రేయర్ చేసుకుంటూ ఉంది, చాలా భక్తిగా ఉంది. ఆమె ప్రవర్తన అంతా గమనించింది 2 రోజులు. అరే అమ్మాయి అయితే బాగున్నదిరా, డబ్బే ఉందిరా, మనకి చాలా ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటే వెంటనే ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అమ్మాయి చూస్తే ఇల్లు చూస్తే గుడిసే, తినటానికి కూడా లేను, భయంకరమైనటువంటి పేదరాలు, కానీ భక్తి మాత్రం చేస్తూ ఉంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందంట. ఎప్పుడైతే ఆమె స్థితి ఎలాగైపోయింది చూస్తుండే, తినడానికి లేదు, అడుక్కునే పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె కోటీశ్వరుని చేసుకుంది. పెళ్లి కాకముందు ఆమె బెగ్గర్, కానీ పెళ్ళి అయిన తర్వాత కోటీశ్వరరాలు. సంపాదించిందా? ఆమె కష్టపడ్డదా? ఆమె కూలి పని చేసిందా? ఆమె ఉద్యోగం చేసిందా? లేదు. కోటీశ్వరుడైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్ల కోటీశ్వరరాలు అయిపోయింది. ఈ రోజున యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచిరో, ఎందరో ఆయన అంగీకరించారో వాళ్ళందరికీ బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడంట దేవుడు. కాబట్టి ఇక్కడ నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం పాపులమే, మనం అప్పుల్లో ఉన్నటువంటి వారమే, మనం అనారోగ్యంతో ఉన్నటువంటి వారమే, మన జీవితం చాలా నరకంలో ఉన్నది, మన జీవితం చాలా సమస్యలో ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు యాక్సెప్ట్ చేసావో, సొంత రక్షణగా అంగీకరించావో, నీ జీవితం అంతా మారిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ వ్యక్తి జీవితం ఏమైంది? అప్పటిదాకా బెగ్గరు, కానీ పెళ్లి చేసుకున్న వెంటనే కోటీశ్వరరాలు భర్త, కోటీశ్వరుడు భర్త. కాబట్టి కోటీశ్వరుడు యొక్క భార్యను ఏమంటారు? కోటీశ్వరరాలు అంటారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటండి? ఆయన ధనవంతుడు, ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడు. కాబట్టి సర్వోన్నతుని యొక్క కుమారుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన బిడ్డలం మనం. ఈ సత్యం మీరు గ్రహిస్తే చాలు ప్రియులరా, మీకున్న ప్రతి సమస్య మట్టుమయమైపోతుంది. ఓహో ఈయన ఆయన బిడ్డ, ఓ వెంటనే పరుగులు తీస్తాయి అప్పులు నీ దగ్గర నుంచి. ఈయన సర్వోన్నతుని దేవుని కుమారుడా, యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించిన వ్యక్తా, ఈయన నూతన సృష్టి. కాబట్టి ఈయన దగ్గర మనకు ఉంటాక అవకాశం లేదు. యేసు ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి ఈయన్ని మనం ఏమీ చేయటలేదు అని చెప్పి ప్రతి సమస్య నీ దగ్గర నుంచి పరుగులు తీస్తుంది. నీవెవరో నువ్వు తెలుసుకునేంత వరకు, నువ్వు పలికేంత వరకు సమస్య నేను వెంబడిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరియమ్మ గారు చూసారా ఏం చేస్తూ ఉందో? నిందతో నింపబడవలసినటువంటి ఆమె దేవుని స్తుతి చేత నింపబడింది. దేవుని స్తుతించడంలో మునిగిపోయింది, దేవుని స్తుతించడంలో నిమగ్నం అయిపోయింది. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, నా భర్త ఏమంటాడు, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు పెళ్ళి ఏమైపోతుంది, లేకపోతే ఈ గర్భాన్ని నేను ఎలా మోస్తాను, ఈ మనుషులు రాళ్ళతో కొడతారా? మీ అంతా ఆలోచన ఇదే. ఈ అప్పులతో ఏం సమాధానం చెప్పాలి? ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు, దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ నింద ఎలా తొలగించుకోవాలి, వాళ్ళు ఎలా అవమానిస్తారు నన్ను? మరియమ్మ గారు కూడా అలాగా ఆలోచిస్తే మనకులాగా ఎట్లా ఉండేది? కాబట్టి ఈరోజు ప్రతి వారు కూడా ఆలోచన ఎలా ఉన్నదంటే నేచురల్గా ఉంది. సూపర్ నేచురల్గా ఆలోచించండి, సహజాతీతంగా ఆలోచించండి. మరియమ్మ గారు వల్లే మీరు ఆలోచించండి, మీ జీవిత విధానం మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు? దేవదూతల స్తుతిది. నెంబర్ 1 మరియమ్మ గారి స్తుతి చూసాం. కన్య మరియ, మామూలు మరియమ్మ గారు కాదు, కన్యకగా ఉన్నదామె, ఇంకా వివాహం కాలేదు. కన్యకగా ఉన్నటువంటి ఆమె, టీనేజ్లో ఉన్నటువంటి ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. భయంకరమైనటువంటి శ్రమ, వయస్సుకు మించినటువంటి శ్రమ వచ్చి పడింది, వయస్సుకు మించినటువంటి భారం వచ్చి పడింది, నిందొచ్చి పడింది అన్నట్లు స్తుతిస్తుంది ఆమె. కాబట్టి ఈ రోజున మరియమ్మ గారితో పోల్చుకుంటే మీరు ఉన్నటువంటి అప్పుల సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగం అవ్వచ్చు, లేకపోతే వివాహం లేకపోవటం అవ్వచ్చు, ఏదో సమస్య గొప్పదంటారా? మరి స్తుతించగలుగుతారా? అటువంటి సమస్యలో ప్రభువును మహింపరచగలుగుతారా? ఈజీ. కాబట్టి దేవుని స్తుతించండి, మీకున్న అప్పులను బట్టి కాదు, దేవుడిని బట్టి స్తుతించండి. దేవుడు గొప్పవాడని చెప్పి స్తుతించండి. హల్లెలూయా. ఇక్కడ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నాయంటే ఎలాగని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద దానికి ఇష్టమైనటువంటి వారికి శాంతి సమాధానం కలుగునుగా కంటే ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికై ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ కలగటమే. మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుని మహిమపరచడానికే, దేవుని స్తుతించడానికే, దేవుని కనపరచడానికే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకంటే ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక
మరి దేవునికి గొప్ప మహిమను చేకూర్చింది అని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక క్రమం ఉన్నది. దేవుడు, మనిషి, మనిషికి విడుదల, హల్లెలూయా, మనుషులకు శాంతి. ఇవన్నీ కూడా తేవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నామానికి మహిమ కలిగించాడు. ఈ సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించాలన్నమాట. ఇక్కడ దేవదూతలు ఏం చేస్తానంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఎందుకని? ఆయన ధనవంతుడైండి దరిద్రుడిగా వచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాయా? ఆయన గొప్పవాడండి పశువుల పాకలో పుట్టాడు అందుకని దేవుని స్తుతిస్తున్నారా దేవదూతలు? లేదు. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ కలగాలి. ఆయన ఏం చేసినా కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు అనుకుంటున్నారా? యేసోపుకి దేవుడు ఒక దర్శనమిచ్చాడు. నిన్ను రాజుని చేస్తాను, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు నీకు నమస్కారం చేస్తారు అని చెప్పి దేవుడు చెప్తే గోతులో పడ్డాడు వెళ్ళాయన, నిందలో పడ్డాడు వెళ్ళాయన, అవమానంలో పడ్డాడు. దేవుడిచ్చిన దర్శనం ఏంటి? ఆయన జీవితంలో జరుగుతుందేంటి? చూసారా? దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో మంచినే ప్రకటిస్తాడు, మంచినే చెప్తాడు. నువ్వు గోతులో పడతావు, నిందలో పడతావు, నువ్వు అవమానించబడతావు, నీకు నింద వస్తుంది. ఇది చెప్పాడా దేవుడు? ఏమా ఇది చెప్పాడా దేవుడు? ఇవి చెప్పడా దేవుడు? నీ జీవితంలో ఏంటిది సడన్గా ఈ సమయం ఈ పరిస్థితి ఏంటి నాకు? కానీ వాటన్నిటిని తప్పిస్తాడు. యేసోపునకు తోడై ఉన్నాడంట దేవుడు. దేవుడు కళలో దర్శనం ఎక్కడన్నా, అరే బాబు యేసోపు నువ్వు గోతులు పడిపోతావు, జాగ్రత్తగా ఉండు. యేసోపు నీ అన్నల్ని నిందిస్తారు, జాగ్రత్తగా ఉండు. యేసోపు నీ జీవితంలో జైల్లోకి వెళ్తావు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పట్లేదు. నువ్వు సింహాసనం ఎక్కుతావు. నీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటో చెప్తాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మీరు అప్పుల్లో ఉన్నారా? గోతులో పడ్డారా? గుంటలో పడ్డారా? నిందలో పడ్డారా? జైల్లో అవమానంలో ఉన్నారా? దేవుడు చెప్తున్నాడు అది మీ గమ్యం కాదు. కొంతకాలం మీరు అక్కడ ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు మీకు ఎదురవ్వచ్చు, అది మీ గమ్యం కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరున్నటువంటి పరిస్థితి మీ డెస్టినీ కాదు, అది మీ గమ్యం కాదు. వింటున్నారా? ప్రజెంట్ మీరు నిందతో నింపబడవచ్చు, అవమానంతో నింపబడవచ్చు, మీ స్థితిగతులన్నీ కూడా దారుణంగా ఉండొచ్చు, కానీ అది మీ గమ్యం కాదు. మీరు అక్కడ ఉండరు. వింటున్నారా? నెంబర్ 1 కన్యమరియా గారు స్తుతించారు. నెంబర్ 2 దేవదూతలు స్తుతించారు. నెంబర్ 3 చూసినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలోకి వెళ్ళిపోదాం మనం. 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈరోజు ఈ వర్తమానం విన్నటువంటి మీరు ఖచ్చితంగా ఇలా తిరిగి వెళ్తారు. దేవుని మహింపరుస్తూ మీరు కన్న వాటిని, విన్న వాటిని, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు విని ఎస్ నిజమే, నా జీవితంలో ఎప్పుడు నేను అప్పుల గురించి ఆలోచించనే, నా జీవితంలో ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించనే, నా జీవితంలో ఎప్పుడు ఈ బంధకాల గురించి ఆలోచించనే, దేవుని నేను శోధించలేకపోయినా అని ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు మీరు తెచ్చుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ గొర్రెల కాపల గురించి చూసింది విన్నదంతా కూడా తమతో చెప్పినట్టుగానే ఉంది. దూతలు ఏవైతే చెప్పారో అదే ఉంది. ఇక్కడ ఉన్నది ఉన్నట్టే చూశారు. కాబట్టి వాళ్ళ ఆ సంగతులను బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ తిరిగి వెళ్ళారంటే. చాలామంది ఇక్కడ గొర్రెల కాపల గురించి మాట్లాడుతూ గొల్లలు అని అంటారు. గమనించాలి. మీరు బైబిల్ గ్రంథం అంతా కూడా గమనించినట్లయితే గొల్లలు అనే మాట లేదు. కానీ చాలామంది ఏమంటారు? గొల్లలు అంటుంటారు. అదేంటి బ్రదర్ కొత్తగా ఉన్నది? నిజమే, మీరు గమనించండి, బైబిల్ అంతా తిరిగి చూడండి. గొల్లలు అనే మాట ఎక్కడన్నా ఉందా? చూడండి, బైబిల్ గ్రంథంలో గొల్లలు అనే మాట లేదు. మరి ఎందుకని మన వర్తమానాల్లో కొన్ని ప్రసంగాల్లో గొల్లలు వచ్చారు అనుకుంటుంటారు. గొల్లలు వేరు, గొర్రెల కాపర్లు వేరు. ఈ గొర్రెల కాపర్లు ఎవరని చూసినట్లయితే ప్రియులరా, గొర్రెల కాపర్లు అనేటువంటి మాట మాత్రమే బైబిల్లో రాయబడింది. ఈ పాలస్తీనాలో గొల్లలు లేరంటండి. వింటున్నారా? పాలస్తీనాలో గొల్లలు లేరు. మరి గొర్రెలు ఎవరు కాస్తున్నారు? పశువులు ఎవరు కాస్తున్నారు అంటారా? మీరు పెద్ద ప్రశ్న వేస్తారు కదా. గమనించాలి, పాలస్తీనాలో గొల్లలు అనేటువంటి వారు లేరు, కానీ గొర్రెల కాపర్లు ఉన్నారు. గొల్లలు ఎవరు, గొర్రెల కాపర్లు ఎవరు? వింటున్నారా? గొల్లలు ఎవరు, గొర్రెల కాపర్లు ఎవరు? గొర్రెలు కాసి వాళ్ళంతా కూడా గొల్లలు అనుకుంటాం మనం. గమనించాలి, అక్కడ అది వృత్తి కాదు. అక్కడ ప్రతి వాళ్ళు అదే వృత్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా గొల్లలు అనుకుంటుంటారు. ఇక్కడ గమనించాలి, ఎవరైనా సరే గొర్రెలు కాయొచ్చు. వింటున్నారా? పందులు మేపటాకి వెళ్ళిపోయాడు ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. కాబట్టి ఇక్కడ పాలస్తీనాలో ఏమి గొల్లలు లేరు, కానీ గొర్రెలు కాయొచ్చు, ఎవరైనా కాయొచ్చు. ఆ పనిని ఎవరైనా కూడా చేయొచ్చు. మనకి
వంట వండేటువంటి వాళ్ళు అనేసరికి గుర్తొచ్చే సందర్భం ఏంటంటే ఎవరంటూ వండుతారు? ఆడవాళ్ళు అనుకుంటారు. మీరు వరల్డ్ బెస్ట్ చెఫ్ చూడండి, మగోడు ఉంటాడు. పెద్ద పెద్ద హోటల్స్లో చూడండి, వంట చేసేవాడు ఎవడు ఉంటాడు? చెఫ్, కుక్ ఎవడుంటాడు? మగోడు ఉంటాడు. కానీ మన మన యొక్క ఇమేజ్ అంతా ఎలాగుంటుంది? వంట అందులోకి ఆడవాళ్ళు. ఇంట్లో వంట చేయాలంటే ఆడవాళ్ళే చెయ్యాలి. ఇంట్లో వంట అందులోకి ఆడవాళ్ళే గుర్తొస్తారు. మగవాళ్ళు అసలు గుర్తురారు కాదంటారా? మరి ఏ హోటల్కి వెళ్ళండి, ఎక్కడ చూడండి, అక్కడ ఎవరు వంట చేస్తారు? మగవాళ్ళు చేస్తుంటుంటారు. వరల్డ్లో బెస్ట్ చెఫ్ అంటే వంటల్లో బెస్ట్ అవార్డు పొందుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? మగవాళ్ళు ఉంటారు. కానీ ఇంట్లో వంట చేసేది మాత్రం ఆడవాళ్ళు ఉంటారు. అలాగే గొర్రెలు కాసే వాళ్ళంతా కూడా మన దృష్టిలో గొర్రెలు కాపలు గోళ్ళలు అనుకుంటుంటాం. అమ్మ, ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. ఈ వాక్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. మీ జీవిత విధానం మారుస్తుంది. మీ ఆలోచన విధానం మారుస్తుంది. మీ థింకింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే మారిందో ప్రతి సమస్య నుంచి ఈజీగా బయటపడిపోతారు. ప్రతి అప్పు నుంచి మీరు విడుదల పొందుకుంటారు. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఈ రోజున మన జీవితాలు బంధకాల్లో ఉండిపోతూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరైనా గొర్రెలు కాయవచ్చు. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి వీరు ఈ దేవాలయ మందను కాసేటువంటి గొర్రెలు కాపర్లు అనమాట. దేవాలయానికి సంబంధించిన మందలు ఉంటాయి కదా, ఆ గొర్రెలు కాసేటువంటి కాపర్లు వీళ్ళంతా కూడా. వీళ్ళు పామర్లు, కానీ అయినా కూడా ప్రభును స్తుతించారు. హల్లెలూయా. ఆయన స్తుతించడానికి పాండిత్యం అక్కర్లేదు ప్రియులారా, రక్షణ అనుభవం ఉంటే చాలు. చాలామంది అనుకుంటారు, దేవుని నేను చదువుకోలేదు బాబు, నాకేం తెలియదు బాబు. మరి ₹1,00,00,000 అప్పు ఎలా చేశారు? చాలామంది ఫోన్ చేసి అంటారు నాకు, బ్రదర్ నాకేమి రాదు, ఆ వాట్సాప్లు, ఆ యూట్యూబ్లు, లైవ్లు, కామెంట్లు నాకేమి రావు. కానీ మాకు 10 లక్షల అప్పు ఉంది, 5 లక్షల అప్పు ఉంది, 20 లక్షల అప్పు ఉంది, ₹1,00,00,000 అప్పు ఉంది, 5 కోట్ల అప్పు ఉంది. చదువు చూస్తే మరి దేవుని స్తుతించడానికి నీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు, నీ చదువు అవసరం లేదు, నీ జ్ఞానం అవసరం లేదు. హల్లెలూయా. గొర్రెల కాపరులు దేవుని స్తుతించినటువంటి కారణం ఇక్కడ ఒకటి ప్రస్తావించబడింది ప్రియులారా. వింటున్నారా? ఆయన స్తుతించడానికి పాండిత్యం అక్కర్లేదు, ఇది గమనించాలి. ఏంటంటే దేవుడు తమకు చెప్పిందంతా కూడా ఆయన చెప్పినట్టుగానే నెరవేరుతుంది అన్నటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. గొర్రెల కాపర్లు ఎందుకని స్తుతించారు? ఏదైతే దేవుడు దూతలు వచ్చి చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా ఆయన పశువుల శాలలో ఆ యొక్క పొత్తుగుడ్లు చేసి చుట్టబడి ఉండటం వీళ్ళంతా స్పష్టంగా చూశారు, ఉన్నదన్నట్టు. కాబట్టి నువ్వు దేవుని స్తుతించడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుసు సాక్ష్యమిచ్చేదా. వింటున్నారా? కనిన వినిన సంగతులను, ఏదైతే కన్నావో, ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, సాక్ష్యం ఇవ్వాలంటుంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, జాగ్రత్తగా గమనించాలని మిమ్మల్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సరే, కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడాలి, గమనించాలి మీరంతా కూడా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? కన్న వాటిని, విన్న వాటిని గురించి దేవుని స్తుతించారు. మనం కూడా అదేవిధంగా దేవుని స్తుతించాలి. అప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది అనమాట. నువ్వేం కన్నావు, నీ జీవితంలో ఏం పొందుకున్నావు, నువ్వేం చూసావు దేవునిలో, దాన్ని బట్టి దేవుని స్తుతించాలన్నమాట. కాబట్టి వీళ్ళ ప్రభుని చూశారు. చూశాక ఆ వార్త అందరితో, ఇతరులతో చెప్పకుండా ఉండలేకపోయారు. నెంబర్ 1 కన్య మరియమ్మ గారు దేవుని స్తుతించారు. నెంబర్ 2 ముగిస్తున్నాను నేను. నెంబర్ 2 దేవదూతలు స్తుతించారు. నెంబర్ 3 గొర్రెల కాపరులు దేవుని స్తుతించారంటే. నెంబర్ 4, 5 చెప్పి నేను ముగిస్తాను. ప్రియులు గమనించాలి, దేవుడు ఇవ్వనిది మనం ఆయనకి ఇచ్చేది ఏంటంటే ఆరాధన, స్తుతి. వింటున్నారా? దేవుడు ఇవ్వనిది మనం ఆయనకి ఇచ్చేటువంటిది ఏంటంటే స్తుతి. కాబట్టి ఇక్కడ దేవుని స్తుతించినట్లయితే మన జీవితంలో గొప్ప పెను మార్పులు సంభవిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూసారా? ఒకే అధ్యాయం ఎంతమంది దేవుని స్తుతించినటువంటి వారు కనిపిస్తున్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనం. అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు, ఎవరతను అని చూసినట్లయితే ప్రియులరా, సుమయోను. లూకాసు వార్త 2వ అధ్యాయం మీరు అంతా చదువుకున్నట్లు వచ్చినట్లయితే అక్కడ సుమయోను. హల్లెలూయా. 25వ వచనంలో చూద్దాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ మీద ఉన్నది. యేసు ప్రభువుని చూస్తే కానీ చనిపోవడం అనేటువంటి ఒక ప్రవచనం, ఒక దేవుని యొక్క ప్రణాళిక అతని మీద ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు పుట్టడం, 8వ రోజున ఆ దేవాలయానికి తీసుకురావటం. అప్పుడు ఆ సుమయోను వెళ్ళి యేసు ప్రభువుని చేతిలోకి ఎత్తుకుని యేసు ప్రభువుని పిల్లవాడిలాగా చూడలేదైనా, ఇజ్రాయేలుగా రక్షణగా చూస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈరోజు మీరు ఇంకా యేసు ప్రభువాన్ని బాలయేసుగాను, ఉయ్యాల తొట్లను లాలిపాడనా, లాలిపాడతామండి. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన, చిన్నపిల్లడు ఏం కాదు. ఆ? ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. చాలామంది ఇలాగ చిన్నపిల్లని చేసేస్తారు దేవుడిని. చిన్నపిల్లడు కాదు, నీకున్న ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, ఆకాశ మహాకాశం పట్టజాలన్నటువంటి దేవుడు మన దేవుడు. అంతేగాని చిన్నపిల్లలాగా మనం లాలి జోల పాడేటువంటి చిన్నవాడు కాదు. ఇప్పుడు నన్ను చిన్నప్పుడు చూశారు కొంతమంది, ఇప్పుడు నాకు 35+ వచ్చేసాక చూసొచ్చి నా దగ్గరికి వచ్చి చిన్నపిల్లడికి చాకలెడిచ్చి బాగున్నావా చిన్నపిల్లడు అని అంటే ఎలా ఉంటుంది? వాళ్ళు చూసినప్పుడు చిన్నోడే, కానీ ఇప్పుడు చాలా పెద్దోడే అని. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మన యేసయ్య బాలయేసు కాదు, ఇప్పుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన శిలువ మరణం పొంది లేచి సాతాను సామ్రాజ్యాన్ని కూల్చి నీ పాదాల కింద పెట్టి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నటువంటి సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీకున్న ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోను యేసుక్రీస్తు ప్రభువుని చేతుల్లోనికి తీసుకుని ఏం చేశాడంటే దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ ఇట్లాగన్నాడు. సుమయోనులో స్తుతి గుణాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెంబర్ 1, సుమయోను యెరూషలేము నివాసి. ఎక్కడ వాడంటండి? యెరూషలేము. నెంబర్ 2 ఏంటంటే ఇతడు న్యాయవంతుడు. నెంబర్ 3 ఇతను భక్తిపరుడు. నెంబర్ 4 ఇజ్రాయేలీలకు ఆదరణ కలిగేది ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేటువంటి వాడు. ఇన్ని గొప్ప క్వాలిటీస్ కలిగినటువంటి వాడు, ఇట్లాంటి వాడు స్తుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. అయ్యో నా జీవితం ఏంటి, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, దేవుడా నాకు ఏదైనా హెల్ప్ చేయి అనట్లేదు. దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి ఇస్తున్నాడు. దేవునికి ఇచ్చేటువంటి వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. బ్రదర్ నా దగ్గర ఏమీ లేవు ఏమీ లేవు బ్రదర్, రిక్త హస్తాలు, ఖాళీ చేతిలో దేవుడి దగ్గరికి వస్తున్నాను. ఆ చేతుల పైకెత్తే దేవుని స్తుతించు, ఆ చేతులతోడే దేవుని మహింపరచు, ఆ చేతుల పైకెత్తే దేవుని కనపరచు. మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి నేను ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఎవరైతే స్తుతిస్తూ ఉంటుంటారో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా సరే, స్తుతించడానికి మీ పరిస్థితులు అడ్డు రాకూడదు ప్రియులారా. స్తుతించడానికి మీ స్థితిగతులు అడ్డు రాకూడదు. నువ్వు జైల్లో ఉన్నావా, సింహాల బోన్లో ఉన్నావా, అగ్నిగుండంలో ఉన్నావా, ఎక్కడున్నది అనవసరం. నువ్వు స్తుతిస్తే ఆ పరిస్థితి మార్చబడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి నీ స్తుతిని మార్చకూడదు. పరిస్థితి నీ స్తుతిని ప్రభావితం చూపకూడదు. పరిస్థితుల్ని ప్రభు వైపు ఉన్నటువంటి నీ ఆసక్తిని భంగపరచకూడదు. పరిస్థితులు నీ భక్తిని చెరపకూడదు. భక్తిపరుడని ఎవరిని అంటారంటే సమస్యలు వచ్చినప్పుడు సంతోషంగా జీవించేటువంటి వాడు. భక్తిపరుడని ఎవరిని అంటారంటే ఎటువంటి బాధ వచ్చినా కూడా సంతోషంగా జీవించేటువంటి వాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఇష్టంగా జీవించేటువంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీరు వెళ్తున్న సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నీ పరిస్థితి ఏదైనా సరే ఆ పరిస్థితి నుంచి విడిపించేటువంటి వాడు, ఆ పరిస్థితిని నడిపించేటువంటి వాడు మన దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ కలిగినట్లయితే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వసించినట్లయితే నీ విశ్వాసం నిన్ను నిలబెడతాది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడంట. బ్రదర్ నేను ఎలా బ్రతకాలి, ఇన్ని అప్పుల్లో ఉన్నాను, ఇంక నేను చావే చేరను, చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది. ఎస్, నీ అప్పులు నేను చంపేస్తాయి అటువైపు చూస్తే. కానీ నీ యేసయ్య నీతిమంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. నీతిమంతుడిగా నేను మార్చాడు. విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం నీతిమంతుడి బిడ్డలము, యేసయ్య బిడ్డలం మనం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి నీతిమంతుడు జీవించేది విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుందంటే వినుట వల్ల వస్తుంది. దేవుని వాక్యం వినటం వల్ల వస్తుంది అనమాట. దేవుని వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. బైబిల్ చదివితే రాదు విశ్వాసం, ప్రార్థన చేస్తే రాదు విశ్వాసం. వింటున్నారా? దేవుని వాక్యం వింటే మాత్రమే వస్తుంది విశ్వాసం. చాలామంది అనుకుంటారు నాకు విశ్వాసం కలగాలని ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తే నీకు విశ్వాసం రాదు. నేను చెప్పే వాక్యం వింటే నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దేవుని గురించి వింటే విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ రోజున మనలో చాలామంది యొక్క జీవితాలు నిరర్ధకమైపోట కారణం ఏంటంటే వింటలేదు. 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? వింటావని. 1 నోరు ఎందుకు ఇచ్చాడు తెలుసా? కొంచెం తక్కువ మాట్లాడతావు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి.
2 చెవులు ఎక్కువ, కాబట్టి ఎక్కువగా నువ్వు వినాలి. ఒక నోరు తక్కువ, నువ్వు తక్కువగా మాట్లాడాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. నాకు ఫోన్ చేస్తుంటుంటారు, ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. సరే, వెంటనే ప్రార్థన చేద్దాం అనుకుంటే, బ్రదర్ మా సమస్య ఏంటో తెలుసు అని స్టార్ట్ చేస్తారు. 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు, సమస్య తరగదు. చూసారా, సమస్య తరగదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, ఒకే 2-3 నిమిషాల్లో మన సమస్య చెప్పేస్తాం. దానికి ఏం చేస్తాడు, వారం రోజులు ట్యాబ్లెట్లు వాడంటాడు. నీ సమస్య ఒక్క నిమిషంలో చెప్పావు, పరిష్కారం మాత్రం చూసారా. నువ్వు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ చేయాలి. అటువంటి భాగ్యం మీకు దేవుడు దయచేయాలి. నెక్స్ట్ నెంబర్ 5 చివరిగా ఈ యొక్క 2వ అధ్యాయంలోనే లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నది? ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఎవరు ఇక్కడ? ఆమె అంటే ఎవరు ఇక్కడ? హన్నా కాదు, అన్న అనేటువంటి ఆమె ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గమనించాలి, మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నాం. ఇక్కడ ఎవరిక్కడ ఈమె? అన్న అనేటువంటి విధవరాలు, 100 సంవత్సరాల మీద పడినటువంటి మహిళ అనమాట. అంటే 84 ఇయర్స్ ఎంత ఉంటాయన్నమాట. అంటే దగ్గరగా 100 సంవత్సరాలకు వచ్చేసినటువంటి ఆవిడ. అన్న ఎవరంటండి? ప్రవక్త్రి, ప్రార్థనాపరురాలు, ఉపవాస ప్రార్థన దేవుణ్ణి మరి సేవించినటువంటి సోదరి ఆమె. ఉపవాసాలతో దేవుని సందులో గడుపుతుంది. 84 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వస్తే ఉపవాసం ఉంటారు ఎవరన్నాను? ప్రాణం పోతుంది బాబు, తినపోతే ఎలాగా, వృద్ధాప్యం వచ్చేసింది, కాళ్ళు చేతులు ఆడవు. కానీ ఈవిడ చూడండి, ఉపవాసం ఉన్నది, దేవుని స్తుతిస్తూ ఉన్నది. చివరికి సమయానికి వచ్చాం, మనం జాగ్రత్తగా వినాలి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి ఆమె ఏం చేసిందటండి? దేవుణ్ణి సేవించింది, విధవరాలైన కానీ దేవుణ్ణి స్తుతించింది. కారణం, రక్షకుని చూడగలిగింది కాబట్టి. హల్లెలూయా. రక్షణ లభించింది కాబట్టి. భర్త లేకున్నా సృష్టికర్త అయినటువంటి భర్త ఉన్నాడన్నటువంటి విషయం ఈమెకు బాగా తెలుసు. చాలామంది పలుకుతారు, మా భర్త లేడండి, మాకు బంధువులు లేరండి, మాకు ఎవరు చూడరండి, నేను ఒంటరిదానండి. ఇక్కడ మరి ఈ వీడియో ఏం చెప్పాలి? భర్త లేడంటలేదు ఈమె, నా సృష్టికర్త అయినటువంటి భర్త నాకున్నాడు. హల్లెలూయా. ఆ విషయం బాగా తెలుసుకుందామే. అందుకే ఆమె ఏం చేసిందంటండి? కొనియాడింది, దేవుని స్తుతించింది. మన స్తుతులు దేవుని దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండిపోతాయి ప్రియులారా. మన స్తుతులు దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోతాయి. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తాయి అంటండి. ప్రార్థనలు మాత్రం తిరిగి వస్తాయి కానీ స్తుతులు మాత్రం తిరిగి రావు. తిరిగి రాంది ఏమన్నా ఉందా దేవునికి ఇచ్చేదంటే? స్తుతి. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితిని బట్టి చింతించొద్దు, నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్ బట్టి నువ్వు బాధపడొద్దు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుని స్తుతించడం నేర్చుకోండి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ఎందుకంటే స్తుతి తిరిగి రాదు, దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. తిరిగి రాంది దేవుడికి ఇచ్చేటువంటిది ఏమన్నా ఉన్నదంటే స్తుతి, దేవుని ఆరాధన. కాబట్టి ఆయన ఇవ్వనది మనం ఇచ్చేటువంటిది, ఆయనకి ఇచ్చేటువంటిది ఆరాధన. స్తుతి, ఆరాధన. స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. ప్రార్థన ఏంటంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన వెళ్ళి నీకు ఫలితం తెస్తూ ఉంటుంటుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు జవాబులు తెస్తూ ఉంటుంది, గ్రీటింగ్ కార్డు లాంటిది అనమాట, వెళ్ళి వస్తుంటుంటుంది. కానీ స్తుతి మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని గణపరిచేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా మీరంతా కూడా బలపరచబడ్డారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా ప్రభువును మనం స్తుతించేటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు నాకున్న అప్పులండి, నాకున్న సమస్యలండి, నేను వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా గడ్డు సమస్య అండి, గడ్డు పరిస్థితి కూడా నేను వెళ్తున్నాను అని చెప్పి ప్రభుని స్తుతించడం మానేశారా? ప్రభుని గణపరచడం మానేశారా? ప్రభుకి ఇవ్వాల్సిన సమయం దొంగిలిస్తూ ఉన్నారా? మీ పరిస్థితుల వైపు చూడొద్దు. ఇక్కడ మరియమ్మ గారు చూస్తే ఆమె నిందతో నింపబడింది, భయంకరమైన పరిస్థితిలో ఉంది, దాన్ని పట్టించుకోవడం దేవుని స్తుతిస్తూ ఉంది. దేవదూతలు దేవుని చూస్తూ ఉన్నారు. గొల్లలో వాళ్ళ పాదాలు ఎంతో దట్టిగా ఉంటాయి, కానీ ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళ పాదాలు ఏమైపోయినాయంటే సుందరంగా మారిపోయి, సువార్త ప్రకటించే వారు పాదాలు సుందరంగా మార్చబడిపోయి. కాబట్టి నీ దట్టి పరిస్థితి, నీ యొక్క మరి బంధకాల్లో ఉన్న పరిస్థితి దేవుని స్తుతిస్తూ ఉండగా సుందరంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సుమయ్యను కూడా గొప్ప భక్తిపరుడు, ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె, భర్త లేనటువంటి ఆమె పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వృద్ధాప్యం లెక్క చేయట్లేదు, భర్త లేడనుకోవట్లేదు, నా సృష్టికర్త అయిన భర్త నాకు ఉన్నాడని చెప్పి గుర్తించింది, దేవుని స్తుతిస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు అప్పుల్లో ఉన్నారా, అనారోగ్యంలో ఉన్నారా, పేదరికంలో, ఒంటరితనంలో, మానసిక ఒత్తిడిలో, నింద, అవమానం, అయోమయం, ఆందోళన, భయంకరమైన పరిస్థితులు మీరున్నారా?
దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. అప్పుడు మీ స్థితిగతులన్నీ కూడా మార్చివేయబడతాయి. నమ్మిన వారంతా కూడా పొందుకొందురుగాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వర్తమానం ద్వారా నాతో మాతో మాట్లాడవు. ఎందరైతే ఈ యొక్క మాటలు విన్నారో, ఎందరైతే ఈ యొక్క వర్తమానం విన్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుని క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ అంటే దేవుని స్తుతించడం, నేను స్తుతించడం, ఆరాధన, నిన్ను ఆరాధన చేయటం అని చెప్పి ప్రతి వారు గ్రహించి నేను మహింపరచడానికి సహాయం చేయమని, ఈరోజు ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో మా సమస్యలను బట్టి మేము చింతించం, మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను బట్టి మేము దేవుని స్తుతిస్తాం, దేవుని మహింపరుస్తాం అని చెప్పి ఎవరైతే తీర్మానాలు చేసుకుంటున్నారో వారి తీర్మానాలు స్థిరపరచమని, వారికి ఉన్న సమస్య నుంచి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.